తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డిలోనూ హాట్ టాపిక్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కామారెడ్డి జిల్లాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా పలువురు కాంగ్రెస్ నేతలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఫోన్లు చేసి వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని కోరారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఇక ఆ ఇద్దరు కీలక నేతలను కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించారు. అయితే ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగిందన్న ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ లీగల్ సెల్ నేత దేవరాజ్ గౌడ్, అలాగే పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సహా 8 మందిని కూడా హైదరాబాద్ రావాలని అధికారులు సూచించారు. దీంతో ఇవాళ కాంగ్రెస్ నేతలు వాంగ్మూలం ఇవ్వనున్నారు. జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తాను.